సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈరోజు ఇంకో కిరాక్ ట్రిక్ తోటి వచ్చినాం అనమాట. సో ట్రిక్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. నిన్న నైట్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా. అదేంటి అని అంటే ఒక ఫారెన్ వాడు ఒక మ్యాజిక్ చేసిండు, కాయిన్ మ్యాజిక్. సో అది నాకు అర్థం కాలే. సో బాగుంది అని నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిన దాన్ని. సో ఒక బ్రో నాకు మెసేజ్ చేసిండు, ఏమన్నాడు, బ్రో ఇది వెరీ సింపుల్ బ్రో, నాకు అర్థమైంది అని అన్నాడు. సో నాకు మాత్రం అస్సలు అర్థం కాలే. సో ఆడన్నాడు, బ్రో నాకు అర్థమైంది, ఇది ఇట్లా వేయాలని. నేను అనుకున్నా అసలు అట్లా కాదేమో, సో జస్ట్ షో ఆఫ్ చేస్తుండేమో అనుకున్నా. సో నేను ఏమన్నా డైరెక్ట్ అరే చేసి చూపిరా భయ్, ఇవన్నీ కాదు, చేసి ఆ వీడియో తీసి పెట్టు అని అన్నా. సో ఒకవేళ ఆ వీడియో కరెక్టే అయితే, నువ్వు చెప్పింది కరెక్టే అయితే, నేను ఈ వీడియో నా ఇన్స్టాగ్రామ్లా, నా యూట్యూబ్లా, నా ఫేస్బుక్లా, నా టెలిగ్రామ్లా అన్నిట్లో పెట్టేస్తాను ఆ వీడియో అని చెప్పిన నేను. సో ఆ వీడియో తీసిండు అండ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ మస్తు ఉంది. అది ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ ఆడు చెప్పింది కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ ఆడు చేసిండు, అది మాత్రం అట్లనే కనిపించింది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది అండ్ ఐ లాస్ట్ ద బెట్. అండ్ ఆ వీడియో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇట్ వాజ్ ఏ స్మాల్ మ్యాజిక్, చాలా చిన్న మ్యాజికే, బట్ నాకు అసలు అర్థం కాలే అండ్ వానికి అర్థమైంది అండ్ చేసి కూడా చూపెట్టిండు. ఆ ఫారెన్ వాడు కూడా అట్లనే చేసిండో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఈ బ్రో చేసింది అయితే సేమ్ కిరాక్ అసలు, రైట్? సో ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు బెట్లన్నీ వదిలేసేరి. సో ఈరోజు ఇంకో కిరాక్ ట్రిక్ అనమాట, మైండ్ రీడింగ్ ట్రిక్. జస్ట్ థింక్ ఆఫ్ ఏ కార్డ్, అంతే. నువ్వు జస్ట్ ఆలోచించుకో అని చెప్పాలి మనం స్పెక్టేటర్ని, అయిపోయామని చెప్పేసాం అనమాట. అట్లాంటి ట్రిక్ ఉంది అనమాట. సో పర్ఫార్మెన్స్ చూసే కన్నా ముందు తెలుసుగా బ్రో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒత్తు, ఇక్కడ కింద ఉంటుంది ఆ బటన్ని ఒత్తు గట్టిగా. ఎంత గట్టిగా ఒత్తావో నాకు తెలియదు, స్క్రీన్ అన్న వలిపోవాలి, ఏమన్నా కావాలి నాకు తెలియదు, బట్ ఆ ఎర్ర బటన్ మాత్రం ప్రెస్ అయిపోవాలి, రైట్? సో ఇప్పుడు మనం డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈరోజు ఇంకో కిరాక్ ట్రిక్ తోటి వచ్చిన అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్డ్స్ చూద్దాం, కమాన్, రైట్? సో దీన్ని మొత్తం షఫుల్ చేసేద్దాం మనం కార్డ్స్ని వెరైటీగా, ఇట్లా కూడా షఫుల్ చేయొచ్చు అనమాట, రైట్? సో కంప్లీట్లీ షఫుల్ చేసేద్దాం. తెలుసు కదా మనది ఎట్లుంటుంది, అంతా ఖాళీ షఫుల్డ్ ఉంటుంది అనమాట, రైట్? సో ఇప్పుడు నేను ఇట్లా షఫుల్ చేస్తుంటే మధ్యలో ఎవరన్నా స్టాప్ అనాలి, ఏడన్నా స్టాప్ అనొచ్చు. సో స్టాప్ ఈడ అనుకున్నాం. సో ఇప్పుడు ఈ కార్డులన్నీ ఉన్నాయా, ఇవన్నీ మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి 5 ర్యాండమ్ కార్డ్స్ కావాలన్నమాట, రైట్? సో 1 2 3 4 5. సో రైట్, ఏదో 5 ర్యాండమ్ కార్డ్స్ వచ్చినాయి. సో ఇందులో నుంచి స్పెక్టేటర్ ఒక కార్డ్ చూస్ చేయాలన్నమాట. సో కంప్లీట్లీ ర్యాండమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ర్యాండమ్ కార్డ్ సెలెక్ట్ చేయాలి. ఎట్లా సెలెక్ట్ చేయాలి? ఇన్ పిన్ సర్టి పిన్ వేద్దాం. ఇన్ పిన్ అవుట్, ఇది అవుట్. టెలిఫోన్ నెంబర్ 1 2 3, రైట్? ఈ కార్డ్ వచ్చింది. కమాన్, ఈ కార్డ్ మీరు చూసుకోరి, రైట్? సో అండ్ ఈ కార్డ్ని మొత్తం కంప్లీట్లీ డెక్లోకి మిక్స్ చేసేద్దాం. అండ్ ఇవన్నీ కార్డ్స్ కూడా మనం మొత్తం మిక్స్ చేసేద్దాం. అండ్ రైట్, సో మొత్తం మిక్స్ చేసేసినాం అనమాట. సో కార్డ్స్ తోటి మనకు అస్సలు అవసరం లేదు, జస్ట్ మీరు ఆ కార్డ్ని ఊహించుకోరు అంతే. అందుకే ఈ కార్డ్ ట్రిక్ పేరు తెలుసు కదా, జస్ట్ థింక్ ఆఫ్ ఏ కార్డ్ అంతే, రైట్? సో ఊహించుకో, అదే కార్డ్ని ఊహించుకో అండ్ ఇక నేను నాటకాలు చేయడం బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. డైరెక్ట్ నేను కార్డ్ చెప్తే ఇంకా మస్తు ఉంటుంది. ఇట్స్ ఏస్ ఆఫ్ క్లబ్స్, రైట్? ఇట్స్ ఏస్ ఆఫ్ క్లబ్స్. ఐ నో ఇట్స్ ఏస్ ఆఫ్ క్లబ్స్. చూద్దాం, ఏడుంది చూసాంలే, 2 ఉంటుంది, కనిపిస్తలేదండి. ఓకే, కనిపించకపోతే ఇట్స్ అయితే ఏస్ ఆఫ్ క్లబ్స్, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఆ ట్యూటోరియల్ ఏందో చూసాం, రైట్? సో యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ వస్తే వీడియో లైక్ కొట్టడం మర్చిపోకు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి. అండ్ బెస్ట్ కామెంట్కి షౌట్ అవుట్ కూడా ఉంటుంది, తెలుసు కదా. అండ్ నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనది, అందులో నువ్వు ఇంకా జాయిన్ కాకపోతే కమాన్, కింద డిస్క్రిప్షన్స్ లో నేను లింక్స్ పెట్టేస్తా అనమాట, రైట్? అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త మ్యాజిక్ చేస్తున్నా. సో ఎగ్జాంపుల్ చూపెడతా మీకు ఇప్పుడు, ఇది చూడు.
రైట్, చూసినావు కదా ఇట్లాంటి ట్రిక్స్ పెడుతున్నా అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో చెక్అవుట్ చేయర్రి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి, అండ్ ఫాలో కూడా వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ట్యుటోరియల్ ఏందో చూద్దాం. సో యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిన్న సెటప్ ఉంటుంది అనమాట ఈ ట్రిక్లా. రైట్, సో 1 2 3 4 అండ్ 5. రైట్, సో ఈ 5 కార్డ్స్ నాకు తెలుసు అనమాట. రైట్, సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేనేం చేసినానంటే 2 5 8 JA. సో 2 నుంచి 5కి 3 డిఫరెన్స్ ఉంటుంది, 5 నుంచి 8కి 3 డిఫరెన్స్ ఉంటుంది, అండ్ 8 నుంచి Jకి 8 9 10 J అంటే 11, అండ్ J నుంచి Aకి జాక్ క్వీన్ కింగ్ ఎస్ 3 డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. రైట్, సో 2 + 3 5 + 8 అట్లా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఈజీ. సో ఈ సింబల్స్ ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలంటే క్లబ్స్ హార్ట్స్ స్పేడ్స్ డైమండ్స్. రైట్, క్లబ్స్ హార్ట్ స్పేడ్ డైమండ్, మళ్ళీ క్లబ్స్ హార్ట్ స్పేడ్ డైమండ్ అట్లా వస్తుంది అనమాట. సో క్లబ్స్ హార్ట్ స్పేడ్ డైమండ్ మళ్ళీ క్లబ్స్. రైట్, సో ఈ 5 కార్డ్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద ఏమీ అంత ముష్కలేం కాదు, ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఈ ఎఫెక్ట్ మనం ఎట్లా పర్ఫామ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, సో ఇట్స్ సింపుల్, వెరీ సింపుల్ అండ్ మస్తు పవర్ఫుల్ అనమాట. ఈ కార్టింగ్ చేయగానే స్పెక్టేటర్ చెడ్డి మొత్తం నడుపుకొని ఇంటికి పోతాడు కంపల్సరీ. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెక్ మొత్తం షఫుల్ చేస్తున్నారా భయాన్ని ఇట్లా షఫుల్ చేయాలి. ఇట్లా షఫుల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం వెరైటీ చేద్దామని కింద మీద కింద మీద కింద మీద లాస్ట్కి ఇట్లా మీదకి వేసేయాలన్నమాట. రైట్, సో ఇవి మీద కిందికి వేసినాం అనుకో అయిపోయా, కాలిపీలు ఇజ్జత్ ఖర్చు. ఎందుకు కాలిపీలు అట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, ఇట్లా కింద మీద కింద మీద కింద లాస్ట్కి ఇట్లా మీద. రైట్, సో ఆ తర్వాత మళ్ళీ టుర్రు షఫుల్ చేద్దాం. రైట్, లాస్ట్ పైన 5 కార్డులు అయితే పైనే ఉండాలి. రైట్, సో ఇవి అయితే పైనే ఉండేటట్టు చూడరు. అండ్ మళ్ళీ షఫుల్ లాస్ట్కి ఇట్లా షఫుల్ చేసి ఇట్లా కింద షఫుల్ చేసి లాస్ట్కి ఇట్లా వేస్తే డౌట్ వస్తుంది. సో అందుకే కింద మీద కింద మీద కింద మీద కింద లాస్ట్కి ఇట్లా మీద ఇట్లా వేస్తే బాగుంటుంది అనమాట. రైట్, సో అయితే ఇంకా మనం ఏం చేయని అవసరం లేదు, జస్ట్ స్పెక్టేటర్కి చెప్పాలి స్టాప్ అని చెప్పరా భయ అనాలి. స్టాప్ అంటాడు ఎన్నో కాడ. సో స్టాప్ అనగానే మనం ఏం చేయాలంటే కొంచెం డైవర్ట్ చేయాలి. ఇగోరా అబ్బాయి ఇవన్నీ డిలీట్ చేసేద్దాం మనం అనాలి. రైట్, సో అవన్నీ మనం పక్కకి వేసేయాలి అండ్ మనం టాప్ కార్డ్సే తీసుకోవాలన్నమాట ఇట్లా. రైట్, ఇది కొంచెం డైవర్షన్ టెక్నిక్ అనమాట. సో కమాన్ స్టాప్ అను రప స్టాప్. రైట్, సో ఇప్పుడు ఇవన్నీ మనం ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట, మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకి ర్యాండమ్ కార్డ్స్ వచ్చినాయి చూడని చెప్పాలి. సో స్పెక్టేటర్ పెద్ద ఏం ఆలోచించాడు, ఇది ర్యాండమ్ కార్డ్సా ఇవి అవ్వా ఇవి ఇవ్వా అని ఏం ఆలోచించాడు. సో ఒక 5 కార్డులు తీసుకుందాము అని చెప్పాలి. సో ఇట్లా 5 కార్డులు తీసుకోవాలి. సో ఇట్లా స్పెక్టేటర్ ముఖం మీద పెట్టాలి, ఇట్లా ముఖం మీద ఇట్లా గుద్ది ముఖం మీద పెట్టురు. ఇట్లా ముఖం మీద పెట్టి ఏదో ఒకటి తీసుకురా అనాలి. వాడు ఏదో ఒకటి తీసుకుంటాడు. సో మనకి ఆర్డర్ అయితే తెలుసు కదా, 2 5 8 జాక్ ఎస్. రైట్, సో అన్ని సింబల్ అన్ని మనకు తెలుసు. వాడు ఏదో ఒకటి ఇట్లా పిక్ చేసుకోవచ్చు. వాడు ఇప్పుడు ఇది తీసుకున్నా అనుకో, ఇది మనకి ఈజీగా తెలిసిపోతుంది జాక్ ఆఫ్ డైమండ్స్ అని. సో తీసుకో, నాకేం చూపించక అస్సలు చూసుకొని ఇలా కలిపేసాను. రైట్, ఇలా కలిపేసి అన్న తర్వాత ఇవన్నీ కూడా కలిపేసి ఇక ఏం చేయకరా బాయ్ నాకేం అవసరం లేదు ఈ కార్డ్స్ తోటి, జస్ట్ నువ్వు ఆలోచించుకో ఆ కార్డ్ని మైండ్లో అని చెప్పాలి అంతే. ఇక మిగతా అంతా మన షో ఆఫ్ తెలుసు కదా ఎట్లా ఉండాలి, ఖాళీ నిజంగా మన మైండ్ రీడ్ చేస్తున్నట్టే ఉండాలి, అట్లా షో ఆఫ్ చేయాలన్నమాట మనం. రైట్, సో వెరీ సింపుల్ ట్రిక్ అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ ట్రిక్ అనమాట. రైట్, సో వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి. అండ్ స్టార్టింగ్లో నేను వీడియో పెట్టినా కదా, అట్లాంటి బ్రోస్ని కూడా ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నా. మీరు కూడా ఎంకరేజ్ చేయర్రి, కమాన్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బ్రో. ఇంకా కనిపిస్తలేదు అయ్యా, కాడేరా నాయన దేవుడా.